అంటే నేను ఎందుకు ఈ మాట ప్లస్ మైనస్ అని అడిగానంటే, ఇప్పుడు ఎవరో ఒకరు దాని మీద బ్రెయిన్ స్టార్మ్ చేయడం కానీ, లేకపోతే ఒక కౌన్సిలింగ్ అంటారు చూసారా? ఈయన ఒక డిఫరెంట్ పర్సన్. హ్మ్. నేనేమంటున్నానంటే, ఇప్పుడు కొంతమంది చాలా హోంవర్క్ చేస్తారు మీరు అన్నట్టు. హ్మ్. ఇప్పుడు శివ మనకి సీన్ చెప్పాడు, దీని ముందు ఏం జరిగింది, దాని ముందు ఏం జరిగింది, అక్కడి నుంచి మనం ఎక్కడి నుంచి ట్రావెల్ అయ్యాం, ఎక్కడి నుంచి వచ్చాం, సో ఇక్కడ ఎమోషన్ ఎక్సెల్ అవుతుంది, సో ఈ లెవెల్లో చేస్తే బాగుంటుంది అని. అవును. ఏం ఇంత ఇంత క్విక్గా క్యాచ్ చేస్తారనమాట. క్యాచ్ చేసి ఒకసారి యాక్ట్ చేసినప్పుడు ఎక్కువ అనిపించింది అనుకోండి, మనం అప్పుడు ఏం చెప్పాలంటే, అన్న ఇంత ఎక్కువ అనుకోవట్లేదు నేను, ఈ లెవెల్లో చేసి సరిపోతారు, అవునా ఓకే అయితే ఇప్పుడు చూడైతే అని చెప్పేసి చేస్తారు వెంటనే. ఓకే. సో అలాంటి మూమెంట్స్ ఇప్పుడు ఉన్నాయా? కూడా అవును చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక రియల్ టైంలో ఉండడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు సీన్ చేస్తున్నాను, మొత్తం అందరూ ఉంటారు, స్వాములు అందరూ డల్గా కూర్చొని ఉంటారు, హ్మ్. హీరో వచ్చి ఏం స్వాములు అందరు ఎలా ఉన్నారు అని డైలాగ్, ఆయన టైమింగ్ ఉంటుంది, ఏం స్వాములు అందరు ఎలా ఉన్నారు అన్న, అంత ఫాస్ట్గా మాట్లాడొద్దన్నా, ఇదే డైలాగ్ కొంచెం నెమ్మదిగా తీసుకుందామన్నా, ఈ దీక్ష టైంలో చెప్పే డైలాగులకు మాత్రం కొంచెం కామ్నెస్ ఇద్దాము బాగుంటుంది, ఎక్కువ సైలెన్స్ ఉంటుంది కాబట్టి, ఓకే ఏం స్వాములు ఏంటి అలా ఉన్నారు అందరూ అలా. ఓకే. అంటే ఆ మూడ్ ఆఫ్ ది ఫిల్మ్కి మీరు ఇప్పుడు ఒకసారి చెప్పేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు, ఇంకా ఆయన అడాప్ట్ అయిపోతారు ఇంక మొత్తం. అలాంటి సీన్లు వచ్చినప్పుడల్లా ఇంకా అది ఎగ్జిక్యూట్ చేస్తారు ఇంకా. అదేలే 2 మూడ్స్ కదా ఇందులో. అంతే, ఒక చిన్న బ్రీఫ్ అన్నమాట, బ్రీఫ్ ప్రాపర్గా ఇచ్చేస్తే చాలా ఇంక. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ అంత క్విక్గా ఎమోట్ అయ్యేది నేను అసలు ఎక్కడ చూడలేదండి. మీద మీరు నాన్నగారితో చేశారు. నాన్నగారు సో క్విక్, తొందరగా అర్థం చేసుకోవడం, కానీ విపరీతమైన హోంవర్క్ ఉంటుంది ఆయన మైండ్లో. నానికి దేన్ని హీ వోంట్ లెట్ ఇట్ ఈవెన్ సింగిల్ థింగ్ గో అవుట్. గోట్ అంటే ఆయన అతనిదే కాదు, ఎవరిని ఆయన అసలు డిస్టర్బ్ చేయరు. కానీ ఏంటంటే శివ నాకు చెప్పినట్టు మిగతాది కూడా బాగా వస్తుందా, సెట్ ఏమైనా ఆర్టిఫిషియల్గా ఉందా, కథ కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది కంప్లీట్ 360 degrees చెక్ ఉంటుంది అతనికి. అదే అంటున్నాను, ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. అవునులేండి. సో అది మీకు కొంచెం బర్డెన్స్ అమ్మా నాని స్కూలు. ఏది బటన్ కాదు, హెల్ప్ అయింది అనుకుంటాను. నాకు సింక్లో ఉన్నాం కాబట్టి ఆయన ఏం మాట్లాడే సెన్సిబిలిటీస్ నాకు మ్యాచ్ అవుతాయి, నేను నమ్ముతాను కూడా. అలాగే నేను మాట్లాడేది ఆయనకి మ్యాచ్ అవుతుంది, వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్. రవణకు వచ్చేసరికి ఏంటంటే షార్ట్ క్లియర్గా చెప్పాలి, నా పని నేను బాగా చేసుకోవాలి, అంతే. ఇదొక బాధ్యతగా ఫీల్ అవుతారు. ఆయన ఇంకా నమ్ముతున్నాడు కాబట్టి నేను ఇంకా కాన్షియస్గా ఉండాలి, ఏదైనా కూడా జాగ్రత్తగా చేయాలనేది ఫైనల్గా ఉంటుంది. ఎందుకంటే అందరికంటే నా జీవితం నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఆబ్వియస్లీ నేను చాలా అలర్ట్గానే ఉండాలి. అదేలేండి. కానీ ఈ సినిమా మీకు చాలా మంచి హిట్ అండి, మంచి బ్లాక్ బస్టర్. ఇంకొక రోజు కొన్ని గంటలే, ఇంకొక రోజే ఉంది అనుకునే ఆడియన్స్ కూడా చక్కగా ఎంజాయ్ చేసి గ్రేట్ బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే యు ఆర్ డూయింగ్ ఏ డిఫరెంట్, యూ డిడ్ ఏ డిఫరెంట్ స్ట్రక్చర్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. డిఫరెంట్ అప్రోచ్తో అయితే వెళ్ళానండి. డివోషన్ ప్లస్ రవితేజ ఈజ్ ఏ వెరీ వెరీ డెడ్లీ కాంబినేషన్. సార్ లక్కీగా సార్ సెట్లో ఛాలెంజెస్ అన్నారు కదా ఇందాక, ఈ బ్లెండింగ్ విషయంలో మాత్రం చాలా కాన్షియస్గా ఉన్నాను. ఆ బ్లెండింగ్ ఎంత బటర్ లాగా ఉంటే అంత కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. అవును. సో ట్రైలర్ని దానికి లిట్మస్ టెస్ట్లో పెట్టుకున్నాను నేను. ట్రైలర్లో నేను అది చేశా, సినిమాలో ఏదైతే ఉందో ఆ బ్లెండింగ్ అది ట్రైలర్లో చేశాను. ఎప్పుడైతే ట్రైలర్ అందరికీ విపరీతంగా నచ్చిందో దెన్ ఆ ప్రెషర్ నాకు పోయింది. ట్రైలర్ వచ్చే వరకు కూడా నేను ఈ బ్లెండింగ్ని ఎలా తీసుకుంటారు, డివోషన్ అంటున్నాను, ఫ్యామిలీ డ్రామా అంటున్నాను, క్రైమ్ అంటున్నాను, ఒక దాని నుంచి ఒక దానికి షిఫ్ట్ కొడుతున్నా, 2.5 నిమిషాల్లో 3 layers ఆఫ్ ఎమోషన్స్ కాంప్లెక్సిటీని పెట్టుకున్నా. ఇది కానీ వర్క్ అయితే ట్రైలర్ ఫిల్మ్ బ్లెండింగ్ అనేది ప్రాపర్లీ సెట్ అనే ఫీలింగ్ ఉంది. ఎప్పుడైతే ట్రైలర్ సాయంత్రం బ్లాస్ట్ అయిందో, మీ పాచికి బాగా పారింది అనుకుంటా. ట్రైలర్ సాయంత్రం ఎప్పుడైతే బ్లాస్ట్ అయిందో దెన్ జస్ట్ రిలాక్స్డ్, గుడ్ యా దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు వర్క్ అని. రియల్ సార్, గుడ్ సార్. ఎందుకంటే రవితేజ గారు లాంటి మాస్ హీరోలకి ఎప్పుడు అంటే ఎవరికైనా అందరికైనా ప్రతి సినిమా ఆడుతుంటేనే సినిమా ఇండస్ట్రీకి వెల్ఫేర్ ఆఫ్ ది ఇండస్ట్రీకి అండి. బట్ రవితేజ గారు లాంటి మాస్ హీరోస్ ఉంటారు అనుకోండి సార్, వాళ్ళ మీద స్టేక్లు కూడా ఎక్కువ ఉంటాయి కదా. అవునండి, అవును, ఇండస్ట్రీ స్టేక్స్ ఎక్కువ ఉంటాయి సార్. నేను ఒకటి చెప్పను సార్, నేను అందరినీ కలుస్తున్నాను కదా, హీరోలు అందరినీ కలుస్తున్నాను, నానిగారిని కానీ, చైతూని కానీ, మనం విజయ్ని కానీ, రవణతో ఇప్పుడు నాకు మంచి బాండింగ్ ఏర్పడింది, మాడుకుంటాం కదా. బయట అనుకుంటారు కానండి నా ఫ్యాన్స్కి ఏం లేవు అవి పెట్టండి బట్ హీరోలు చాలా వాళ్ళు ఎలా ఉన్నారంటే, బాబు చూడరా బాబు ఏదైనా కొత్త కథలు తెచ్చంటారా మమ్మల్ని చంపకండి, రొటీన్ కథలు అలా ఉన్నారు కరెక్ట్ హీరోలు. ఎందుకంటే ఇంత ఓటీటీ కంటెంట్ ఇదంతా చేసి మనకే అర్థమవుతూ ఉంటుంది, వాళ్ళకి అర్థం కాదండి. ఏది పెడితే తీస్తే జనాలు పిచ్చోళ్ళు అది చూడరని అర్థం కాదా వాళ్ళకి. సో వాళ్ళు ఏమీ డైరెక్ట్ని ప్రెషర్ చేసి మాకు మాస్ ఎలిమెంట్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎగరేస్తే కొట్టాలి, ఇవే చేస్తాం మేము మడిగట్టు కూర్చోరండి వాళ్ళు. ఒకటి చేస్తారు, 4 సినిమాల్లో ఒకటి చేసుకుంటారు, ఒకటి
బట్ డిఫరెంట్ సబ్జెక్ట్ దొరకడం కూడా వాళ్ళకి వాళ్ళు కూడా చూసేది డిఫరెంట్, కానీ అది అంత ఈజీ కాదు కదా. అది. ఎన్నో కుదరాలి శివ నిర్మాణ అప్పుడప్పుడు అలాంటివి పట్టుకొస్తుంటారు సార్. అన్నిసార్లు నాకు కూడా కుదరదు కదా సార్. కుదరదు. అంటే మీరు చేసిన సినిమాలన్నీ యా ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు ఈవెన్ ఖుషి ఆల్సో అవునవును. ఎంత డెలికేట్ సెన్సిబుల్ సెంటిమెంట్స్ అవి కూడా బట్ వీళ్ళంతవరకు కాన్షియస్ ఎఫర్ట్ చేస్తాను సార్. అది నాలో ఉన్నది ఏంటంటే ఏం తీసుకున్నా సిన్సియర్గా దానికి స్టిక్ అయి చేస్తాను. దానికి రేంజ్లు కొంచెం అటు ఇటు అయినా ఫైనల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ బ్యాడ్ ఫిల్మ్ తీయకూడదు ఎప్పుడు. తీసింది బ్యాడ్ అవ్వకూడదు అంతే. బ్యాడ్ ఫిల్మ్ గుడ్ ఫిల్మ్ అని ఎవరు చెప్తారు? ఇంటెన్షన్ బ్యాడ్ అవ్వకూడదు. ఇంటెన్షన్ బ్యాడ్ అవ్వకూడదు. నాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగినా నేను పర్వాలేదండి, తెలిసి తప్పు చేయకూడదు అనుకుంటా. తెలిసి చెప్తే